రష్మి ఏం తింటున్నావు? పల్లీలు. ఓ 4 పల్లీలు నా కూడా పెట్టు. ఇవ్వను. ఇవ్వబా. రష్మి సూర్యుడు కాంతినిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు, చెట్లేమో ఆక్సిజన్ ఇస్తున్నాయి. అడగకుండానే ప్రకృతి ఇన్ని ఇచ్చినప్పుడు సాటి మనిషిగా 4 పల్లీలు అడిగి తీయలేవా? ఎప్పుడైనా పప్పుల దగ్గర తొబ్బి తిండవేనా? ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా? రష్మి ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి పెట్టే వర్గం, ఇంకొకటి తినే వర్గం. నీదేమో పెట్టే వర్గంలో పుట్టావు, నేనేమో తినే వర్గంలో పుట్టాను. దేవుడు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? 4 పల్లీలు ఇవ్వు. నా తిండిని దేవుడు నీ రూపంలో ఇచ్చాడు తప్ప దాన్ని పల్లీలు ఇచ్చినట్టు ఏం బిల్డప్ ఇవ్వకు. దానే దానే పే ఖానే వాలా కా నామ్ रहता है, ये పల్లి पे मेरा नाम है. ముకుందరావు ఏంటి సుందరరావు గారు సడన్ గా వచ్చాడు? ఏరా సుందరరావు సడన్ గా వచ్చా? ఆ సిటీలో 2 రోజులు పని ఉండి వచ్చాను రా. 2 రోజులు ఇంట్లో ఉండి పని చూసుకొని వెళ్దామని. అవునా? అరే చాలా రాంగ్ టైం లో వచ్చావురా నువ్వు. ఏమైందిరా? నేను ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్దామని సూట్ కేసు పెట్టుకుని బయలుదేరుతున్నా, ఆ టైంలో నువ్వు వచ్చావురా. అయ్యో ఏమే ఒకసారి బయట సూట్ కేసు తీసుకొచ్చి తీర్థయాత్రకి వెళ్దాం. సడన్ గా తీర్థయాత్ర ఏంటి? సడన్ గా చుట్టాలు వచ్చారు. తాళమే ఇంటికి. సారీరా, నువ్వు మొన్నే రావాల్సింది. మొన్న వచ్చినా కూడా ఇలాగే వెళ్ళవాలంగా. వస్తావా? నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం, కానీ సడన్ గా తీర్థయాత్రకి వెళ్తున్నాను కదరా. ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగినట్టు చెప్పే. అరే ముకుందరావు, మొన్న మన ఫ్రెండ్ దివాకర్ వచ్చినప్పుడు కూడా ఇలా తీర్థయాత్రకి వెళ్ళామంట. అరే మీరు వస్తున్నారని చెప్పి నేను తీర్థయాత్రకి వెళ్ళట్లేదురా. నేను వెళ్ళే టైంలోనే మీరు వస్తున్నారా? ఫ్రెండ్స్ అడిగినట్టు చెప్పు. రావే, బస్ లేట్ అవుతుంది. ఈ ముకుందరావు నమ్ముకొని సిటీకి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయాడు. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పెట్టవే సూట్ కేసు పెట్టే. ఏంటిది? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆ తాపలు దిగి ఈ మెట్లు ఎక్కడానికే సరిపోయింది. నెలలో 25 రోజులు ఇంటికి తాళాలేస్తూనే ఉంటావు నువ్వు. తాళం వేయకపోతే తర్వాత శవాల మీద పేలాలు ఆడుకొని తినాలి. అర్థమైందా? ఇంటికి ఒకరు వస్తే ఒక పూట భోజనం పెట్టలేవా నువ్వు? ఏమే నాకు పెట్టాలని ఉంటదే, కానీ నా ఇంట్లో ఉన్న బియ్యం గింజం మీద వాడి పేరు రాసలేదు. నన్ను ఏం చేయమంటావు? బాబు బెలూన్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నా? బర్త్డే ఫంక్షన్ తీసుకెళ్తున్నా. ఓ అవునా, థ్యాంక్స్ చెప్పినందుకు. ఏమే మళ్ళీ ఏంటి? పద, ముత్తాలరావు కొడుకు బర్త్డే అంటే భోజనానికి వెళ్దాం. వాళ్ళు మనల్ని పిలవలేదుగా. ఏమే వర్షాన్ని పిలుస్తున్నామా? వర్షం రావట్లా? పిలువకుండానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కలోది మనుషులో మనం వెళ్ళలేవానే. నువ్వు మారవా? ప్రకృతి మారుతుందా? పద. నీతో పాటు వచ్చి అక్కడ ముష్టి దానిలో తినే కంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండదు చాలా నయం. సర్లే రాకపోయావు. ఓ కంగారు పడే మనుషులు ఇంట్లో అన్నం వండకు. మరి వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తానులే. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి అన్ని నేనే చూసుకోవాలంటే ఎలాగండి? కనీసం భోజనాల దగ్గర ఉండాలి కదా. భోజనాలకి ఎవరికి మటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సరేనా? ఏమయ్యా ఆ గాలి వేయడం ఏంటి? కొంచెం పై సైజు పెంచు. సిల్లి గారు సిల్లెట్టు అయ్యా. ఏమండి నాకు లోపల పనులు ఉన్నాయి, జాగ్రత్త. బాబు మొహమాట పడుకుంటా తినండి. శ్రీనివాస్ గారు భోంచేయండి అన్న, భోంచేయండి. ఎరా ముత్యాలరావు, ఆ ముకుందరావు ఏమన్నా పిలిచావా? బుర్రని ఎదవెవడైనా అని పిలుస్తాడ్రా? కరెక్ట్ చెప్పావరా. ఆ దరిద్రుడు ఏ రోజైనా ఒక రోజు ఫంక్షన్ చేశాడ్రా? ఊర్లో ఎవరికైనా అన్నం పెట్టాడ్రా? కాలనీ మీద పడి తింటాడు దరిద్రుడు. సారీరా ముత్యాలరావు, లేట్ అయ్యాను కొద్దిగా. నిన్ను నేను పిలవలేదు కదా, ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు. అరే ముత్యాలరావు, పిలిస్తే వచ్చే వాళ్ళు అతిథులు, పిలవకుండా వచ్చే వాళ్ళు ఆత్మీయులు. అతిథులు అంటే ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, కానీ ఆత్మీయులు జీవితాంతం ఉంటారా? బొంగులో ఫిలాసఫీ చెప్పకరా నువ్వు. వాగరా. ఏమయ్యా పిలవకుండా వస్తే వచ్చావు, ఫంక్షన్ కి వస్తున్నావు, చిన్న గిఫ్టో తీసుకొని రావాలి కదా, తీసుకొచ్చావా? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్ అని అడుగుతున్నా నేను. నీ బొంగులో ఆశీర్వాదం ఎవరికి కావాలరా? కాలనీ వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు చాలు. అరే ఎప్పుడైనా కాలనీ వాళ్ళు ఒక్కడిని నేను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారా? అరే నాకు పెట్టాలని ఉందిరా, కానీ నా ఇంట్లో బియ్యం గింజ మీద భూతద్దంలో పెట్టి చూస్తే నా పేరు తప్ప ఎవరి పేరు కనబడలే అక్కడ. నువ్వు పెట్టే ఉద్దేశం ఉంటే కనబడుతుందిరా. అయినా నీతో డిస్కషన్స్ అనవసరం. నా ఇంట్లో అన్నం తినడానికి నువ్వు వీల్లేదు, పోరా బయటికి. అన్నం తినడానికి వీల్లేదా? ఎవరిదిరా అన్నం? నారు పోసావా నువ్వు? నీరు పోసావా? కుప్ప నూర్చావా? కోత కోసావా? ఈ అన్నాన్ని పండించిన రైతుకు చెప్పమను, నువ్వు నా అన్నం తినడానికి వీల్లేదని. నువ్వు ఎవరు మొదలు చెప్పడానికి గొడుగుచ్చులు కొట్టావు? అన్నమే పచ్చడి కక్కుర్తో ఎలా వడ్డించుకుంటాడు చూడు. ఎంత తిట్టినా సిగ్గు లేకుండా తింటున్నాడు. ముత్యాలరావు ఎవరినో తిడుతున్నట్టున్నాడే. నానే బ్రదర్, నానే.
సిగ్గు లేకుండా ఎలా తింటున్నాడు చూడరాడు. ముత్యాలరావు, శోభనం దగ్గర భోజనం దగ్గర సిగ్గుపడదు ముత్యాలరావు. శోభనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు పండదు, భోజనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు నిండదు ముత్యాలరావు. మనిషిలా బిహేవ్ చేయరా నువ్వు? రే దరిద్రుడా, మనిషిలాగా బతకాలంటే అన్నం తినాలిగా, అందుకే తింటున్నా. పెరిగానా కొద్దిగా? అరవడం వల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే ఏమి లేరా? ఈ తరగతికి సిగ్గు రాదురా. పెరుగు వరకు వచ్చాడు, తిని వెళ్ళిపోతాడు లేరా? అన్నమేనా నాన్న? మళ్ళీ పప్పేవా కొద్దిగా? పెరుగుకొచ్చాడు అయిపోయిందన్న, అటు పప్పు వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. అరే నీ మాట్లాడతా నాకు, నువ్వు బీపీ తెచ్చుకో. ఏమయ్యా ముకుందరా, పెరుగుతాడు తిన్నావుగా, మళ్ళీ పప్పుతో స్టార్ట్ చేస్తావేంటి? అవును, అన్ని ఐటమ్ నచ్చాయి కాబట్టి పెరుగుతో స్టార్ట్ చేశాను. అయినా నీకు నచ్చిన సినిమా రెండోసారి చూడవను, రెండోసారి ఆ సినిమాని చూడవంటు. చూపించిన సినిమా చాలరా, నువ్వు ప్లేట్ కింద పడేసి ముందు పరిగెట్టు. తృప్తి ఏది తిన్నువు? నాన్న 2 క్యారెట్లు కట్టమన్నాను, 2 ఇస్త్రాకులు సంకలో పెట్టు. భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి చదివింపులు చదివించండి. కడుపు నిండా మెక్క మరి క్యారీ చేయడానికి రా. మీ ఆవిడ తిన్నదా? తిన్నదే. మా ఆవిడ తినాలిగా. బ్రదర్, నా పేరు ముకుందరావు. ముకుందరావు ఎంత? 116 ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇక్కడ రాయరు. రాయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? రాయి 116 ఆశీర్వాదాలు రాయి. నేను ఆశీర్వాదాలు రాయనయ్యా. ఆశీర్వాదాలు రాయటం ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఏంటి? రాయమని చెప్తున్నా. ఏమైందిరా అన్నయ్య ఈ డబ్బులు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు రాసుకో అంటున్నా. రాయరా, ఆ దరిద్రుడి ఇక్కడి నుంచి పంపించాను, ముందు రాయరా. ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? రాసావా? ఇప్పుడు తిన్నందుకు తృప్తిగా ఉంది నాకు. క్యారెట్ మళ్ళీ పంపిస్తాలే. సూపర్లా సంజీవా. ఎంత? ఏమీ లేదు, 110 ఆశీర్వాదాలు రాసుకో. అన్నాయ్ అందరూ బాగా తినేసి ₹1 కూడా ఇవ్వకుండా ఘనంగా ఆశీర్వాదాలు రాశారు. మొత్తం లెక్కెట్టుకో. అంతా నీ వల్లరా, ఫంక్షన్ ₹1,00,000 ఖర్చు పెట్టండి రా, ₹1 కూడా ఇవ్వడం. నువ్వేనేమని రాసావా? అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి నేను డబ్బులు ఇస్తే బాగోదు కానీ నాయి కూడా ఆశీర్వాదాలే రాశారు. అరే నువ్వురా, ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చారు, నావి ఆశీర్వాదాలే రాసుకోరా. కంగ్రాట్స్ రా, మొత్తానికి ఇల్లు కట్టించుకున్నాం. గృహప్రవేశం పనిలో పని పెళ్లి కూడా చేసుకోవాల్సిందిరా. మన పెద్దలు ఏమన్నారు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసుకొని చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకన్నారంట? ఇప్పుడు ఇల్లు కట్టుకునేది ఏం చేస్తాం? ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పడుతాం. అవును, పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? కట్నం వస్తుంది. ఆ కట్టంతో అప్పులు తీసుకొచ్చారు, తర్వాత పెళ్లి చేసుకోమంటారు అన్నమాట. అది మ్యాటర్. మర్చిపోయి, నువ్వు కూడా మన ఇల్లు తీసుకున్నట్టున్నావు. తీసుకున్నారా? ఎంత అయిందండి ఇల్లు? 60 lakhs అయిందిరా. 60 lakhs? సిగ్గులేదురా ఆఫ్టర్ ఆల్ 60 lakhs తీసుకోవడానికి? 1.5 crore. ఇంటీరియర్స్ ఎంత చేయొచ్చు? వుడ్ వర్క్ అది 25 lakhs 30 lakhs అయింది. ఇంత చీప్ గా అంటారు నా ఫ్రెండ్స్ అందరూ. 80 లక్షలకి ఇచ్చా ఓన్లీ ఇంటీరియర్స్. ఇంకేమైనా ఉన్నాయి స్పెషాలిటీస్ మీ ఇంటికి? ఉన్నారా? ఏంటిది? బాత్రూమ్ లోని ట్యాప్స్ అవి గోల్డ్ చేయించా. గోల్డ్ దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టాం? 10,000 పెడితే వచ్చేస్తాయిగా. ఎక్కడ పెట్టాలో కాదురా, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకో ఫస్ట్. గృహప్రవేశం టైం అవుతుంది, పనులన్నీ చూసుకో. భోజనాల దగ్గర అక్కడ ఇక్కడ లేడీస్ వస్తారు, కొంచెం జాగ్రత్త. ఎల్రా, గృహప్రవేశం ఎలా చేసుకుంటావు నేను చూస్తా. చిన్నప్పుడు నా ఫ్రెండ్ అండి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈడు వచ్చాడు సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయిన ఫస్ట్ ర్యాంక్ ఆడికి వచ్చింది. కాలేజ్ లో కత్తి లాంటి ఫిగర్ ఉండేది, దాన్ని లైన్ వేస్తే ఈడు వచ్చి అనుకుపోయాడు. ఆఖరికి ఇల్లు నేను కొందాం అనుకున్నాండి, 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. వీడిని చేయించి గృహప్రవేశం చేయించిన నేడుతో. ఎరా చెప్పింది గుర్తుందిగా? ఆ స్వామి తీసుకొచ్చేయండి, డబ్బులు ఎంతైనా పర్లేదు. ఓకే బాయ్. స్వామి మీరేంటి స్వామి ఇక్కడ? ఇక్కడ నేను యూఎస్ వెళ్తున్నాను, ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాను. దేనికి స్వామి? ట్రంప్ గృహప్రవేశం చేసుకుంటానంటే నువ్వు వాస్తుకి చూడమని చెప్పినాడు, ఫోన్ చేసిండు. ట్రంప్ ఇంటికి వాస్తు? మరి ట్రంప్ ఇల్లు గృహప్రవేశం అది అంటున్నాడు. చాలా ఫేమస్ స్వామిరా, అతను ఏం చెప్తే జరుగుతుంది తెలుసా? ఏం చెప్తే జరిగిద్దా? ఏంటి ఆ స్వామీజీ పేరేంటి? ఎక్పల్కా జీనా అని. ఎకపల్కా జీనా? రితిక్ రోషన్ చెప్పింది చెప్పిన ఎక్పల్కా జీనా అని. ఓరే నాయనో, మన గృహప్రవేశం పిలిచి ఒకసారి ఇంటి వాసి చూడమనరా. స్వామి ఒకసారి మా ఫ్రెండ్ స్వామి స్వామి కొత్తలు కొనుక్కున్నాను స్వామి, మీరు ఒకసారి ఇంటికి వచ్చి మా గృహప్రవేశం వాళ్ళు ఒకసారి స్వామి స్వామి ఎవరెవరు? ట్రంపా? వీడియో కాల్? ట్రంప్ బాగున్నావా? స్లాబ్ చేస్తే వచ్చే వరకు ఆగచ్చు కదా బాబు. ట్రంప్ మిస్సెస్ ని చిల్లని పిలుస్తుంటాడు. చెల్లెమ్మ బక్సిక్ పని మొత్తం తెట్లు తట్టి పోటుకి. సరే బాబు వెళ్ళొస్తాను మరి. బావా బావా
ఏం ట్రంప్ బావా? ట్రంప్ ఇంట్లో ఎక్కడి నుంచి పులుసు పట్టుకెళ్తాడు, పులుసు చేపను ఎక్కడి నుంచే స్వామీజీ. ఈసారి 2 పులుసులు తీసుకొస్తా, మంచి పులుసు చేయాలి చెల్లమ్మా. ఒకసారి ఫ్రేమ్ లగ్ రా, ఒకసారి ఫ్రేమ్ లగ్ రా. మరి సిగ్గుపడిపోతుంది చెల్లి. సరే వెళ్ళిపోతాను. శిష్యుడు ఆపండి ఇక్కడ, నేను ఒకసారి చూసి వచ్చేస్తాను వాస్తే. సరే బాయ్. ఏంటి బాబు? గృహప్రవేశం వాళ్ళు ఒకసారి ఇంటి వాస్తు చూడండి స్వామి ప్లీజ్. మరి తెలుసుకోరండి, మరి తెలిసింది మరి అంటారు గురుగారు అంటే మరి మనసు కరిగిపోతుంది మరి. సరే రండి స్వామి. ఇదే స్వామి మా ఇదే ఇల్లు స్వామి. లోపల రండి స్వామి. చేస్తా ఫస్ట్ తీసేయండి, ఫస్ట్ తీసేయండి అంతే. క్యారెక్టర్ రోజు ఫస్ట్ ఎలా తీసేస్తారు స్వామి? ముందు తీసేయండి. యాదో జిగిరి పంచులు వేసుకుని సారీ స్వామి. జడ్డి పంచులు సిగ్గులేదు నీకు. తీసండి గుమ్మం, తీసండి. ఇక్కడ గుమ్మం తీసేయాలా? తీసండి గుమ్మం తీసేయండి సార్. ఎలా గుమ్మం తీసేయండి. గుమ్మం అడ్డంకి పెట్టమంది నేను. తీయకపోతే మొత్తం కీడు జరిగిపోతుంది. కీడు జరిగిద్దా? కీడు జరిగిపోద్ది సార్ ఏం ఉండదు సార్ ప్లీజ్ సార్. గుమ్మం తీసారే కొత్త ఇల్లు వచ్చాడు. కీడు వచ్చాడు. ఎవడు సార్ ఈడు? కీడే. ఎవరు సార్ మీరు? ఇల్లు ఎవరిది? నాదే సార్. ఈ బిల్డింగ్ కూలగొట్టాలి. ఎందుకు కూలగొడతారు సార్? రింగ్ రోడ్ కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ రింగ్ రోడ్? అవును రింగ్ రోడ్. హైదరాబాద్ ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది కదా సార్. నీ చేసి ఉంచి ఒకసారి. నీ చేతికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి రింగులు. చేతికి 2 రింగులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో 2 రింగ్ రోడ్లు కట్టొద్దా? బాగా చెప్పినాడు. మరాఠీ 500. స్వామి బాగున్నా స్వామి. ఎంత ఇస్తాడు పేమెంట్? 1000 రూపాయలు స్వామి. 1000 రూపాయలు 500 ఏంటి 1000 డాన్స్ చేసి మంచి పని జరిగింది. డాన్స్ చేసి లేకపోతే బ్యాక్ పని ఎక్కువైపోతుంది. మొత్తం మాట్లాడతాను. మన శిష్యుడే మాట్లాడుతూ వదిలే. ఈ పక్కుండు. చాలా థ్యాంక్స్ స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి. నాకు అర్థమైంది స్వామి. ఉన్నారు కదా స్వామి. నువ్వు అడ్డంకి పెట్టింది ఏంటి? ఇది అడ్డంగా పెట్టి అర్జెంట్ గా. ఏంట్రా ఇది? ఇల్లు కొట్టడం బెస్ట్, ఇది పడుకోబెట్టడం బెస్ట్. ఇది పడుకోబెట్టడం బెస్ట్. పడుకోబెట్టు స్వామి. ఇప్పుడు ఇంట్లోకి ఎలా వేస్తాం స్వామి? ఇంట్లోకి వెళ్ళగలుగుతావా? ఏ కిటికీలో దూరేలో ప్లేదెట్టి. బాగుందరా, కొత్తగా ఉందా ఎంట్రీ? బాగుంది కదా ఇప్పుడు స్వామి. మిగతాదంతా ఓకే కదా స్వామి? వచ్చేస్తా. ఇదేంటిది? ఎక్కువ పని ఇందులో ఉంటుంది. బెడ్రూమ్ అంటే పడుకుంటాం కదా స్వామి ఎక్కువ. ఇది అర్జెంట్ గోడ తీసేది. దీనికి గోడ తీయడం ఎందుకు స్వామి? స్టవ్ ఎక్కడ పెట్టావు నువ్వు? బెడ్రూమ్ లో స్టవ్ ఎందుకుంటారు స్వామి? బెడ్ కింద పెట్టుకోవాలి కదా స్టవ్. నువ్వు బెడ్ కింద స్టవ్ పెట్టుకుంటాడా? బయట పోయిందా? సరే చెప్పండి సార్. దీంట్లో ఎక్కడ పెడతారే? కాటి మీద. కాటి కింద ఏముంటది? ఫైర్ ఉంటది. మరి ఇక్కడ ఉండండి తప్పేది. అంటే రోజు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పడుకోవాలి అంతే. స్టవ్ పెట్టడానికి కుదరదు. స్టవ్ పెట్టాలంటే గోడను కూడా తీసేయండి అర్జెంట్ గా. నాకు అర్థమైంది. అయిపోయిందే. ఇదేంటిది? హాల్. బాత్రూమ్ లాగా 4 కడతావు నువ్వు. హాల్లో బాత్రూమ్ అంటే ఎక్కడో మూల కట్టొచ్చు. మరి డోర్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. వీడికి వాచ్ బొత్తికి తెలియదు. రీడు ఎవడు? హాల్లో బాత్రూమ్ కడితే అందరూ నగ్నంగా చూస్తారు కదండి మనోడిని. పేరేంటి? సత్యం. నగ్న సత్యం ఎందుకు వచ్చింది అనుకున్నా? మరి బాత్రూమ్ డోర్ లేకుండా కట్టుకున్నావు అనుకో, అందరు నగ్నంగా చూస్తారు. ఏంటి బాత్రూమ్ డోర్ లేకుండా? డోర్ లేకుండా కట్టాలి. అందరు అప్పుడు నన్ను చూస్తారు కదా స్వామి. అబ్బా లోపలికి వచ్చిన నిన్ను చూస్తారు. చూసినట్టు ఈ ఇల్లు మీద దృష్టి ఏమి ఉండదు. కళ్ళ దృష్టి మొత్తం పోద్ది. సరిగాని నీ నక్షత్రం ఏంటి? అది శ్రవణ నక్షత్రం స్వామి. చెప్పాలి కదా, చెప్పాలా శ్రవణ నక్షత్రం అని? ఏమేం స్వామి? నాది రాసి మకర రాసి. ఇది చెప్పలేదు. చెప్పాలి కదా ముందే. ఏమేం స్వామి? నువ్వు యాజ్ డీజ్ అలాగైతే కట్టించుకున్నావు, నీ నక్షత్రం రాసి సరిపోద్ది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పు. గోడ కొడుతుంటే ఏడుస్తున్నావు. కమ్యూనికేషన్ బాగుండాలి. ఇప్పుడు మళ్ళీ కట్టాలి యాస్టీస్ గా. అప్పుడు దాకా నేను ఎక్కడ ఉండాలి మరి? ఇదిగో ఇది ఉంది కదా మంచి వాస్తు. నేను ఇప్పుడు మళ్ళీ యాస్టీస్ గా కట్టుకోవడానికి ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని వస్తాను స్వామి. ఏంటిది మరి? దేనికి వెళ్ళాలి. మొత్తానికి ఇల్లు హ్యాపీగా ఉంది. నాకు గృహప్రవేశం ఇచ్చాం కదా, సరిపోదు. ఈ వాయిస్ కి ఇదే ఎక్కువ. ఓకేనా? కలుద్దాం. మళ్ళీ ఇంక ఇల్లు ఉంది చెప్తాను నేను. ఓకేనా? బై కలుద్దాం. వాస్తు ప్రకారం మరి మంచి కట్టుకోవాలి కుర్రాడు. మరి వాస్తు ప్రకారం మొత్తం
మొత్తం నువ్వు సెట్ చేసావు ఇది ఎక్పల్ కానీ ఎక్కపలక ఏంట్రా ఎక్పల్ కానీ మంచి స్వామీజీరా మంచి స్వామి ట్రంప్ సత్యం అయ్యో సత్యం ఈవెంట్లకి బాగా చూసుకోవాలి మరి ఆ చెల్లెమ్మ తుఫాన్